హలో హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను మష్రూమ్ పులావ్ టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకోవాలండి. ప్రెషర్ కుక్కర్ హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇక్కడ మసాలా దినుసులు వేసుకోవాలి. షాజీరా, చెక్క, లవంగ, అలాగే యాలుకలు, అలాగే బిర్యానీ ఆకు ఇవన్నీ వేసి స్టార్ అనీస్ కూడా ఇవన్నీ వేసి కొద్దిగా వేగాలండి. ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇక్కడ మీడియం సైజు 2 ఆనియన్స్ తీసుకున్నాను. ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఇవి మరీ బ్రౌన్గా రావాల్సిన అవసరం లేదండి. ఇలా కొంచెం బేబీ పింక్లోకి వస్తాయి కదా, అలా వచ్చిన వెంటనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసుకోవాలి. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా పచ్చివాసన పోయే వరకు కొద్దిగా అలా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయ్యాక ఇక్కడ నేను పచ్చిమిరపకాయలు 2 కట్ చేసి ఇలా వేసుకున్నానండి. ఆ పచ్చిమిరపకాయలు కూడా వేగిన తర్వాత టొమాటో ఇక్కడ కూడా సేమ్ అండి. నేను 2 మీడియం సైజు బాగా పండిన టమోటాలు తీసుకున్నాను. అవి కూడా సన్నగా తరిగి పెట్టుకున్నాను. అవి టమోటాలు యాడ్ చేయాలి. టమోటో యాడ్ చేసిన తర్వాత ఇది బాగా మగ్గాలండి. అలాగే నేను ఇక్కడ రాళ్ళ ఉప్పు వాడుతున్నాను. రాళ్ళ ఉప్పు మనం టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు. అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. ఇలా సాల్ట్, పసుపు 2 వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ అయింది కదా, ఇప్పుడు మనం లిడ్ క్లోజ్ చేసి మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ పెట్టేసుకోవాలి. అలాగే చూసారా, టమాటో అంతా బాగా మెత్తగా మగ్గిపోయిందనమాట. ఇలా బాగా మగ్గిన తర్వాత ఇంకొకసారి అలా ఫ్రై చేసేసి ధనియాల పొడి 1/2 టీ స్పూన్ వేసానండి. అలాగే జీలకర్ర పొడి కూడా ఒక 1/2 టీ స్పూన్. అలాగే మనకి రెడ్ చిల్లీ పౌడర్ కూడా అండి, మనం స్పైస్ తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు. అవి 2 బాగా కలిపిన తర్వాత ఇప్పుడు కారం అండి, మన టేస్ట్ మనం కారం తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 1 స్పూన్ యాడ్ చేసుకున్నాను. సో కారం వేసిన తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ అయిన తర్వాత ఇక్కడ కర్డ్ పెరుగు తీసుకుంటున్నానండి. గట్టి పెరుగు ఒక 3 స్పూన్లు పడుతుందండి. ఒక 3 స్పూన్లు పెరుగు వేసుకోవాలి. ఈ పెరుగు వేసిన తర్వాత ఇదే మంచి టేస్ట్ ఇస్తుందండి. మనకి పెరుగు పచ్చడి కూడా దీంతో అవసరం లేదు. సో పెరుగు వేసిన తర్వాత బాగా కలుపుకోవాలన్నమాట. బాగా కలిసేలాగా పెరుగు మిక్స్ చేసుకోవాలి. సో తర్వాత ఇక్కడ మష్రూమ్ అండి, ఇవి బాగా వాష్ చేసుకొని ఇలా స్లైసెస్ ఒక 2 పీసులు లాగా కట్ చేసుకుంటే సరిపోతుంది. మరి మెత్తబడిపోతే సన్నగా అయిపోతాయి కాబట్టి మష్రూము ఇలా ఒక 4 పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను నేను. సో ఇప్పుడు మష్రూమ్ యాడ్ చేసుకోవాలి. ఇలా మష్రూమ్ యాడ్ చేసి బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక 3 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. చూసారా, వాటర్ వచ్చేసింది, మష్రూమ్లో నుంచి నీళ్ళు వచ్చేసింది చూసారా. ఇలాగా ఒకసారి నెమ్మదిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోకి ఇది కొబ్బరి పొడి అండి. నేను ఇది ఎలా చేయాలో డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇది వేసి టేస్ట్ చాలా బాగుంటుందండి, కొబ్బరి పొడి. తర్వాత ఇది ఆచి చికెన్ మసాలా ఒక 1/2 టీ స్పూన్ వేసాను. ఇవి బాగా కలిసేలాగా ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ అయిన తర్వాత కట్ చేసి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర అలాగే పుదీనా ఆకులను వేసుకోవాలి. ఇక్కడ నాటి కొత్తిమీరని తీసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఇవి 2 కూడా బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ అయింది కదండి. ఇప్పుడు నేను రైస్ ఒక 1/2 అవర్ నానబెట్టుకున్నానండి. ఈ కప్పుతో ఒక 3 కప్పులు రైస్ తీసుకున్నాను. ఒక 1/2 అవర్ బాగా నానబెట్టుకున్న తర్వాత ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇలా బియ్యం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత నేను 3 గ్లాసులు రైస్ తీసుకున్నాను కదండి. 3 గ్లాసులకి 6 గ్లాసుల నీళ్ళు వాటర్ యాడ్ చేసేసుకోవాలి.
ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడే ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనకి సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం కొద్దిగా మిగిలిచ్చాం కదండి, అది కొత్తిమీర, పుదీనా, అవి కూడా ఇప్పుడు లాస్ట్లో వేసేసేసి మూత పెట్టేసుకోవడమే. మూత పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీదే ఒక 2 విజిల్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది. సో 2 విజిల్స్ తర్వాత ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. సో మన మష్రూమ్ పులావ్ రెడీ అయిపోయిందండి, చూసారా? సో రెడీ అయింది. ఇంకా బాగా లంచ్ బాక్సెస్ పెట్టుకోవచ్చు, మార్నింగ్ అలాగే టిఫిన్ చేసేవాళ్ళు కూడా టిఫిన్ చేసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ లంచ్ బాక్స్ ప్యాక్ చేసేసానండి. సో ఇంకొక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ఇప్పుడు టేస్ట్ చూద్దాం. సో మష్రూమ్ పులావ్ రెడీ అయింది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుందండి. పెరుగు పచ్చడి కూడా అవసరం లేదు, దీని కీరా పక్కన పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. సో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.